Hi, hello, namaste. This is Srinivas. Welcome to my channel. My channel name is Srigan, SRIGAN Srigan. ఇది కొత్త ఛానల్ అండి. నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. ఏం కంటెంట్ చేస్తున్నాం అంటే చాలా థాట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ చేస్తున్నాను. బిగ్ బాస్లో నా వ్యూస్ అంటే బిగ్ బాస్ జరిగే విధానంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది నా థాట్స్ ఓన్లీ నా థాట్స్ అండి. జడ్జిమెంట్ కాదు ఇది. నా థాట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో కొంతమంది ఒక 10 to 15 మెంబర్స్ వరకు చూశారు. స్టార్టింగ్ వీడియో కదండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వీడియో ఇది. 16th డే ఎపిసోడ్ 17. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్తే నామినేషన్స్ అయిపోయినాయి. అందరూ దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. నిన్న జరిగినాయి. కాకపోతే ఈ సీజన్ ఏంటంటే మన హగ్గులు ఎక్కువ అవుతున్నాయి. నామినేట్ చేసుకుంటున్నారు, వెంటనే వచ్చి హగ్ చేసుకుంటున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మంచి మనిషికి మంచిదే. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి క్లారిఫై చేసుకోవడం చాలా మంచి ఉద్దేశమే. కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి నామినేట్ చేసుకోవడం, మళ్ళీ వచ్చి హగ్ ఇచ్చుకోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ వెనకాల అంటే హగ్గించుకోవడం, అలా వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సీజన్లో. వెరైటీగా ఉంది ఈ సీజన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన తమ్నైల్లో చూసే ఉంటారు. మణికంఠ గారు చేసింది మణికంఠ చేసింది కరెక్టేనా, మణికంఠ బిహేవియర్ కరెక్టేనా, రెండు విషయాల్లో అన్నానండి. అది ఒకటి టాస్క్లో వచ్చేసి ఫుడ్ టాస్క్, అదే రేషన్కి సంబంధించిన టాస్క్లో వచ్చేసి. రెండో విషయం వచ్చేసి యష్మి గారితో ఏమైందంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు, నామినేషన్ చేసుకున్నారు ఒకరినొకరు. ముందు మణికంఠ గారు చేశారు, దానికి యష్మి గారు ఫీల్ అయ్యారు. ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్యాచప్ చేసుకుందామని చూస్తున్నాడు మణికంఠ. కాకపోతే ఆవిడేమో నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఇదివరకు అట్లా ఉండలేనంటే అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా ఉండమని అడుగుతున్నాడు. ఓకే, అప్పుడు నాకేమనిపిస్తే అది చేస్తాను, మాట్లాడతాను అని. కానీ అంత ర్యాపో ఉండదు ఇదివరకు అట్లాగా అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆయన వచ్చి 2 సార్లు హగ్ చేసుకుని చెప్పాడు. హగ్ అంటే అది ఏమి బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ప్రోమోలో చూస్తే మాత్రం ఏదో జరిగింది అన్నట్టు ఉంది. కానీ డైరెక్ట్గా ఎపిసోడ్లో చూస్తే బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, హగ్ చేసుకుని తను మళ్ళీ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నట్టున్నాడు. అది కరెక్ట్ కాదులేండి. అంత ఫ్రెండ్, అంత క్లోజ్ అనుకున్నప్పుడు ఆ విషయాలు మామూలుగా డిస్కస్ చేసి నీ ఫాల్ట్స్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏదన్నా మైనస్ ఉంటే ఫ్రెండ్షిప్లో నిదానంగా చెప్పుకుంటారు, కానీ గొడవ వేసుకోరు. అలాగే వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పరు. అదేవిధంగా ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే ఈయన ఏంటంటే మామూలుగా నవ్వుతానే అంతా బాగుండి నామినేషన్ వచ్చినప్పుడు వేస్తాడు. అది ఆవిడ ఫీల్ అయ్యింది. ఆయన ఏంటంటే ఫ్రెండే ప్యాకెట్ అని ఆయన అంటాడు, మణికంఠ అంటాడు. ఎవరి వర్షం వాళ్ళు. కాకపోతే ఇక్కడ హగ్ చేసుకుంటే 2 సార్లు వచ్చి హగ్ చేసుకుని సారీ చెప్పాడు, ప్యాచప్ చేసుకుందాం అన్నాడు. అయినా సరే ఓకే, ఆవిడ అయితే ఓకే అంటున్నారు. కాకపోతే నామినేషన్ మాత్రం నెక్స్ట్ వీక్స్లో పక్కాగా వేస్తా అంటున్నారు. ఆయన కూడా ఓకే, నీ ఇష్టం, నాకు పాయింట్స్ ఉంటే నేను వేస్తా అంటున్నాడు. అక్కడ ఆవిడ బిగ్ బాస్కి చెప్పి కొంచెం బాధపడ్డారు. ఏంటంటే అలా నేను తీసుకోలేను ఈజీగా, వచ్చి మళ్ళీ నా వెనకాల తిరిగితే నేను తీసుకోలేని ఏడ్చారు. అది మనకి ఎపిసోడ్లో చూపించాడు. మనకి ప్రోమోలో ఏంటంటే హగ్ చేసుకున్నది ఏడ్చింది చూపించి, అది మనం ఏమనుకుంటాం, హగ్ చేసుకోవడం వల్ల బాగా ఫీల్ అయ్యారు హగ్ చేసుకోవడం. కాకపోతే అందులో ఆయన ఏమి బ్యాడ్ ఇంటెన్షన్తో వచ్చేమో హగ్ చేసుకోలేదు, ఆయన అలా అనిపించలేదు. సో అక్కడ ఇద్దరిదే తప్పులేదు. కాకపోతే ఆవిడ ఫీల్ అవటం, ఈయన చేయాల్సింది ఏంటంటే ఆవిడ కొంచెం టైం ఇచ్చేయాల్సింది. 2-3 days టైం ఇచ్చిన తర్వాత వెళ్ళి మాట్లాడితే అప్పుడుగా టాపిక్ కొంచెం వేరే టాస్క్లో పడిపోయి అది కొంచెం మర్చిపోయి ప్యాచప్ అయ్యేది. కానీ నేను వెంటనే నామినేషన్స్ అయిన వెంటనే వెళ్ళి మళ్ళీ మాట్లాడితే ఎలా ఉంటుందని మనిషి అన్నవాడు ఎవరైనా అంత వెంటనే తీసుకోలేరు, ప్యాచప్ అవ్వలేరు. అయ్యారు అంటే అది సేఫ్ గేమ్ కిందకే వస్తుంది నా ఉద్దేశం ప్రకారం. సో అక్కడ అలా జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే రేషన్ టాస్క్ మొదలయ్యాయి. ఏంటి, కోటి విద్యలు కూటు కోసమే. మంచి వర్డింగ్స్ అన్నీ మంచిగా రాస్తారండి బిగ్ బాస్ వాళ్ళు భలేగా. కోటి విద్యలు కూటు కోసమే అని చెప్పి. అందులో ఫస్ట్ టాస్క్ ఫోటో పెట్టు నిలిచేటట్టు అంట. ఇది లాస్ట్ సీజన్స్లో కూడా బాగా జరిగిందండి. ఐ థింక్ ఎవరు గారు ఆడినట్టున్నారు. అప్పుడు మంచి రసవత్తరంగా ఉంది. ఈసారి కూడా మంచి అలాంటి వాళ్ళు వెళ్ళారు. ఈ క్లాన్లోనేమో శక్తి క్లాన్లో
అంటే నిఖిల్ గారి క్లాన్లో పృథ్వీ, అభయ్ గారి క్లాన్లోనేమో నబీల్. పృథ్వీ గారి సంగతి తెలియదే ఉందండి. ఆయన బ్రెయిన్ వాడడు, బాడీను అగ్రెషన్ వాడుతుంది. అదే అక్కడ మైనస్ అయింది. ఆవిడ సీత గారు చెప్తూనే ఉన్నారు, ఫిజికల్గా వద్దు, తోసుకోవద్దు, ఫిజికల్గా వద్దని. కానీ ఒకనొక పాయింట్లో బిగ్ బాస్ కూడా కలెక్ట్ చేసుకుని ముట్టుకోవద్దు, ఎవరికాళ్ళు టచింగ్ అంటే టచింగ్ ఏం కాదు, ఫిజికల్గా తోసుకోవద్దు, హోల్డ్ చేయొద్దు, మెయిన్గా హోల్డ్ చేయొద్దు అని చెప్పారు. డిస్క్వాలిఫై చేస్తా ఉన్నారు. అదేవిధంగా నవీల్ గారు తెలివిగా అది అర్థం చేసుకుని హోల్డ్ చేయకుండా ఇలా దూరంగా చేతులు పెట్టుకుంటూ ఆయన వచ్చినప్పుడు ఉన్నారు. కానీ పృథ్వీ గారి సంగతి తెలియదు, అగ్రెషన్ కదా, ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. పట్టుకోవడంతో ఇటు ఇలా చేశారు, అక్కడ డిస్క్వాలిఫై అయిపోయారు. ఆయన ఆ టాస్క్ పోయింది, శక్తి టీం ఓడిపోయింది, అభి గారి టీం గెలిచారు. తర్వాత వచ్చేసి ఏముందండి, ఈ మధ్యలో చాలా జరిగినాయి లవ్, అదే ఈ ట్రాక్స్ ఏంటి, ఫ్లట్టింగ్, ఎవరు ఫ్లట్టింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కామెడీగా సాగినాయి. అందరూ కూర్చొని బాగా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్, నత్తలా సాగవు, నత్త టాస్క్ అండి, అదే క్యాబేజీది. ఆ టాస్క్ ఈ తమ్నైల్లో పెట్టాను కదా మణికంఠ గారి, ఈ టాస్క్ గురించి. ఇక్కడ మొత్తం సూపర్గా చేశారండి మణికంఠ. మాత్రం ఒకనొక టైంలో కొంచెం ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ వెంటనే తేరుకుని సూపర్గా చేశాడు. ఏం లేదండి, ఆ తలతో తోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏముంటుంది, 2 క్లాన్లో ఫస్ట్ ఇది చెప్తాను. 2 క్లాన్లో నిఖిల్ గారు, సోనియా గారు నిఖిల్ గారి క్లాన్ నుంచి, అభయ్ గారి క్లాన్లోనేమో ఆదిత్య ఓం గారు, ప్రాణ్ గారు పార్టిసిపేట్స్ అనమాట, కంటెస్టెంట్స్ ఆ టాస్క్లో. ఏమైంది, అసలు నిఖిల్ గారు మాత్రం సూపర్గా ఆడారు, సోనియా గారు కొంచెం స్లో అయ్యారు. ఆ టీం ఆపోజిట్ టీం వచ్చేసరికి ప్రేరణ గారు అసలు బాగా మ్యాచ్ చేశారండి. నిఖిల్ గారు ఎంత ఫాస్ట్గా చేశారో ప్రేరణ గారు కూడా సూపర్గా ఆడారు. ఆదిత్య గారు స్లో అయ్యారు అక్కడ, మరి ఏజ్ వల్ల లేదంటే ఆయన ఇబ్బంది మరి ఏమో అర్థం కాలేదు, కానీ ఆయన స్లో అయ్యారు. ఆయన స్లో అవటం వల్ల ఆ టీం ఓడిపోయింది, నిఖిల్ గారి టీం గెలిచింది. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందండి, అక్కడ ఆడ్ నెంబర్ అంటే 15 క్యాబేజీలు ఇచ్చారు. టాస్క్ అంటే అంతే కదా, ఎవరు ముందు వస్తే వాళ్ళకే లాస్ట్ క్యాబేజీ ఎవరో దొరికితే వాళ్ళు విన్ అయినట్టే మ్యాక్సిమం. అలాగా నిఖిల్ గారి క్లాన్కి లాస్ట్ క్యాబేజ్ దొరికింది, ఆయన తోసుకుంటూ వెళ్ళారు. ఈ అభయ్ గారు అనేది ఏంటంటే, అభయ్ గారు, ప్రాణ గారు అక్కడ ఉన్నాయి కదా క్యాబేజీలు తోసుకెళ్ళింది, ఆల్రెడీ నెట్టుకెళ్ళిన క్యాబేజ్, తలతో నెట్టుకుని ఆపోజిట్ పాయింట్కి తోసుకెళ్ళారు కదా, అవి ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టవచ్చు. బదరయ్యే వరకు ఇది సర్కిల్ జరుగుతూ ఉంటుంది, అది ఆట అంటే. నీకు అర్థం కాలేదని చెప్పి మణికంఠ గారిని చాలా బ్లేమ్ చేశారు. కానీ అది నాకు అర్థమైంది అయితే అది కాదండి, లాస్ట్ ఆ బాస్కెట్లో ఉన్నది, లాస్ట్ క్యాబేజ్ ఎవరికి వెళ్తుందో వాళ్ళు నెగ్గుతారు, అంతే కదండి. సర్కిల్గా తిరుగుతుంటే ఏముంటుంది, అసలు ఎవరైనా వేసారో ఎవరికి కౌంట్ ఉంటుందండి, వీళ్ళు తోసుకెళ్తా ఉంటారు, ఆయన తీసుకొచ్చి పడతా ఉంటారు, తోసుకెళ్తా, ఇక ఎప్పటికీ ఇది ఎండ్ అవుద్ది. ఏమైతే అది కాదు, వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుని మణికంఠ గారి మీద బాగా సీరియస్ అయ్యారు ఆ టీం అంతా. ఆయన చెప్పడానికి ట్రై చేశాడు, అయినా సరే వినలేదు. అయినా చెప్తున్నాడు, అరే బాబు అలా ఎందుకు చేస్తాను, నేను మీ ప్లానే కదా, ఓడిపోతే నాకు ఫుడ్ ఉండదు కదా, ఆల్రెడీ లాస్ట్ వీక్ నాకు ఫుడ్ లేదు, ఆ బాబు నాకు తెలియదా ఏంటి, నేను సిన్సియర్గా చేశాను, రూల్ ప్రకారం చేశాను, ఆ గేమ్ అంతే, నాకు అర్థమైంది అంతే అని అన్నారు. అర్థమైంది కదా, మ్యాక్సిమం గేమే అంతే, ఆయన చేసింది పర్ఫెక్ట్గా చేశాడు, బాగా చేశాడు ఆయన. ఓకే అండి. తర్వాత ప్రేరణ గారు, అభయ్ గారు ఆయన మీద బాగా సీరియస్ అయ్యారు, మాటలు జరిగినాయి, కరుచుకున్నారు. తర్వాత మళ్ళీ ప్రేరణ గారు వచ్చి హగ్గిచ్చారు, క్లోజ్ అయిపోయింది అక్కడతో, ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టాస్క్ అండ్ బెలూన్స్ అండి, ఇది మరీ హైలైట్ అండి బాబు. ఈ గేమ్ అసలు వాళ్ళు ఎలా ఆడారో ఏంటో అర్థమే కాలేదు, ఆయన ఇచ్చిన రూల్స్ ఏంటో కూడా సరిగా అర్థం కాలేదు. అక్కడ బాక్స్ గీశారు టేప్తో, ఆ బాక్స్ గీసి ఆ బాక్స్ నాకు అర్థమైందంటే ఆ బాక్స్లో ఉండే ఆడాలి, లేదంటే బాక్స్ ఎందుకంటే గీయటం. అసలు టాస్క్ ఏంటండి, బెలూన్స్ అన్ని ఒంటికి అవి స్టిక్కర్ లాగా ఇచ్చారు కదా, ఒంటికి అంటించుకుని పగలగొడతారు. ఆపోజిట్ వాడు మన స్టిక్తో ఆపోజిట్ వాడు బెలూన్స్ అన్ని పగలగొట్టారు, అది టాస్క్. కాకపోతే అక్కడ ఏమైందంటే ఫస్టే మన నిఖిల్ గారు, వీళ్ళ టీంలో నిఖిల్ గారు, వాళ్ళ టీంలో అభయ్ గారు వచ్చారు గేమ్ ఆడటానికి. నిఖిల్ అభయ్, ఇది గార్లు అనలేకపోతున్నాం, నిఖిల్ అభయ్ వచ్చారు. ఇక్కడ నిఖిల్ ఏమైందంటే ఫస్టే 1 or 2 minutesలోనే ఆయనది కర్ర ఇరిగిపోయింది, అదే రబ్బర్ స్టిక్ ఇరిగిపోయింది.
ఇరిగిపోతే తర్వాత హోల్డ్ అన్నా కానీ అభయ్ గారు ఆగలేదు, ఆయన ఆడాడు. అలాగే అభయ్ గారు చాలాసార్లు బయటికి వెళ్ళి ఆడాడు. ఆవిడ సోనియా గారు అనమాట, ఎలక్టెడ్ సంచాలక్, బిగ్ బాస్ ఎలక్టెడ్ సంచాలక్, కంటెస్టెంట్స్ ఎలక్టెడ్ సంచాలక్, బిగ్ బాస్ ఎలక్టెడ్ సంచాలక్. ఆవిడ ఉంది కదా నిన్న యష్మి గారిని ఎలక్టెడ్ ప్లాన్ చీఫ్ అని, అలాగే ఆవిడే ఎలక్టెడ్, బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు నువ్వు అమ్మా అని చెప్పి. ఆవిడ మ్యాక్సిమం ట్రై చేసింది, కాకపోతే అక్కడ ఆ గేమే అలా ఉందండి, ఎవరేం చేయలేరు. బయటికి వెళ్ళి ఆడారు, ఆ కర్రలు ఇరిగిపోయినాయి. ఒకనొక టైంలో అభయ్ గారు కర్ర రబ్బర్ స్టిక్ బయట పడిపోతే ఆయన చేతితో కూడా ఆడాడు. అలా ఆడకూడదు, యాక్చువల్లీ స్టిక్స్ ఇచ్చింది ఎందుకండి, స్టిక్స్తో కొట్టుకోవడానికి. చేతులతో ఆడితే ఎక్కడ దెబ్బలు తగులుతాయి, తగలని చోట తగలడం, కళ్ళలోనూ ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి, ఫిజికల్గా హామ్ అవుతుందని చెప్పి స్టిక్స్ ఇచ్చారు, రబ్బర్ స్టిక్స్. అది కూడా అప్పుడు ఈయన చేతులు పెట్టాడు, ఆడాడు. అలాగే చాలాసార్లు అభయ్ గారు బయటికి వెళ్ళారు. నిఖిల్ గారు కూడా ఒకసారి 2 సార్లు వెళ్ళాడు, కానీ తక్కువ టైం, ఆయనతో పోల్చుకుంటే ఈయన తక్కువ టైం. అలాగే అక్కడ రూల్ ఏంటి, ఆ బాక్స్లో ఉన్న ఉన్నదే ఆడాలి, ఆ బయటకు వచ్చిన బెలూన్స్ సోనియా గారు అదే సంజయ్లకు లోపల వేయాలన్నమాట. కానీ ఆవిడ బాగా స్లో, మనకు తెలియదే ఉంది. ఆవిడ ఆలోచన కూడా నిదానంగా, అసలు ఎదటోడు ఏం చేస్తున్నాడు ఏంటని ఆరాంగా ఆలోచించి ప్లాన్లు వేస్తారు. అదేవిధంగా ఇందులో కూడా అలాగే స్లోగా ఒక్కొక్కటి అలా వేసారు. వాళ్ళు అనేది ఏంటంటే మా టీంకి సంబంధించిన ఆరెంజ్ బెలూన్స్ ఏమో అవే గారి, మా టీంకి సంబంధించిన బెలూన్స్ నువ్వు ఎక్కువ వేయలేదు, నువ్వు చెప్పావు లోపల నేను వేస్తానని చెప్పావు కానీ వేయలేదు అని చెప్పి వాళ్ళు. ఆవిడేమో అసలు నువ్వు రూల్సే బ్రేక్ చేసావు, నీ మీద అరవడమే సరిపోయింది నాకు, నేను ఆ గేమే చూడనా, ఈ బెలూన్స్ వేయను అని చెప్పి ఈవిడ. అలాగే యష్మి గారికి, మన సోనియా గారికి గట్టిగా పడిందండి. అభయ్ గారు కూడా ఇందులో ఫీల్ అయ్యారు. చివరికి సోనియా గారు వచ్చి శక్తి టీమే రూల్స్ ప్రకారంగా ఆలోచించి చివరికి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో లెక్కేస్తే శక్తి టీమే విన్ అయిందని అనౌన్స్ చేశారు. అభయ్ గారు బెదిరించాడు, బిగ్ బాస్ మీద బెదిరించాడు ఆయన. ఇంక నన్ను పిలవద్దు గేములకి, నీకు నీ గేములు అన్నారా బాబు, మీరు ఆడుకోండి, నేను ఆడలేను ఇవి అని చెప్పి ఆయన బెదిరించాడు. అక్కడ మంచి యుద్ధం గట్టిగా జరిగిందండి. ఇద్దరికి కాదు, ముగ్గురికి. అభయ్ గారు మాట్లాడారు, అభయ్ గారు సోనియా గారు యాక్చువల్గా ఫ్రెండ్సే, కాకపోతే క్లాన్ కదా, ఆపోజిట్ క్లాన్లో ఉన్నది కాబట్టి మేము గెలవాలనుకుంటారు. అది ఆ విధంగా జరిగింది. యష్మి గారు గట్టిగా పాయింట్స్ మాత్రం, ఆవిడ పాయింట్స్ కరెక్టే, నువ్వు తోస్తా ఉన్నావు, బెలూన్స్ లోపలికి వేస్తా ఉన్నావు, కానీ నువ్వు వేయలేకపోయావు, నువ్వు నుంచి చూసావు, చివరిలో అందరూ వచ్చి అరిస్తే కానీ నువ్వు కొన్ని బెలూన్స్ వేయగలిగావు, మిగతా అన్నీ బయటే ఉన్నాయి అని ఆవిడ. నేను ఎక్కడ చేయను, నేను చేశాను, నేను ఇదే చూడనా ఆ బెలూన్స్ వేయనని ఈవిడ వర్షన్ ఈవిడది. అలా గట్టిగా ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూలో మాత్రం యష్మి గారు గట్టిగానే అన్నారు ఆవిడని, నీ గేమ్ మళ్ళీ అర్థమైంది నాకు, నువ్వు చీటర్వే, నువ్వు సంచాలక్గా కూడా చీట్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగానే మాట్లాడారు. ఓకే, అక్కడితో అది అయిపోయింది. ఇదండి ఈరోజు జరిగింది, క్లుప్తంగా చెప్తున్నాను. పెద్ద వీడియో అయితే చూడటానికి కూడా మీకు ఇబ్బందిగా ఉంటుందండి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను. నేను డైలీ ట్రై చేస్తానండి నా వంతు, నా చెప్పే విధానం మార్చుకుంటాను, నాకు కొత్త చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. నా ఛానల్ నేమ్ ఈజ్ శ్రీగాన్, SRIGAN శ్రీగాన్, నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.